ఏమంటున్నా డిస్మిస్ చేయండి, ఆ కేసు నాకు సంబంధం లేదని చెప్పి ఆయన పిటిషన్ వేసిన ఆ పిటిషన్ సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. ఆ పిటిషన్ అయిపోవాలా, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి పెడతాం మేము, మాకు సంబంధమే లేని కేసు అదేది మా మీద పెట్టినారు కేసు అని. ఐఏఎస్లు ఉన్నారు, ఐఏఎస్ కేసుల్లో ఉంటే తప్పైనారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదని గవర్నమెంట్ లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చినారు. దాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఎందుకు అనవసరంగా రుద్దుతున్నారని మేము ఆల్రెడీ పిటిషన్ వేసినాం కదా, దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినారని మీరు చేసినటువంటి తప్పులన్నీ తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క తప్పు కూడా చేయలేదన్న దానికి మీరు చేసినటువంటి 1,00,000 కోట్లది లాస్ట్కు 100 కోట్ల వరకు వచ్చి 100 కోట్లలో కూడా నిరూపించలేని పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏదో విధంగా నిందలు వేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చెప్తున్నారు. ఆయన కోర్టుకు రమ్మంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా వస్తాడని చెప్పినాము. ఆయన వెళ్ళాలనే ఉద్దేశంలోనే రెడీ అవుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు పోలీసులు ఇబ్బంది ఉంటుంది, లేక ఖర్చులు ఎక్కువ అయితే గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. ఇదంతా ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు పోలేదు. ఆయన పాదయాత్ర 5 సంవత్సరాల్లో ప్రతి వాయిదాకు ఏ వాయిదా కూడా పోకుండా పోలేదు కదా, మరి ఎందుకు దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆరోపణ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆరోపణ చేస్తున్నారు తప్ప వాస్తవాలు మీరు మాట్లాడితే నేను మిమ్మల్ని కూడా సెల్యూట్ చేస్తా. ప్రతిపక్ష నాయకులు మేము, అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు ఆ వాస్తవాలను బయటికి తీసుకొచ్చి చూపించండి. మీ చేతిలో అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటుంది కదా, ఆ సమాచారాన్ని తీసుకొచ్చి కోర్టుకు పెట్టచ్చు కదా. కోర్టుకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పే చేసింటే మీరు నిరూపించవచ్చు కదా. అలాంటివి చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో ఒక నిందేయాలి, వాళ్ళ మీద మళ్ళీ నన్ను విమర్శలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నారు. దయచేసి నేను ఇప్పుడు కూడా మీరు దగ్గర నిజమైనటువంటి సాక్ష్యాలు ఉంటే చెప్పి నిరూపించండి. మీరు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇక్కడ అరెస్ట్ అయితే తెలంగాణలో కొవ్వొత్తులు పెట్టి అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మరి ఎందుకు మీరు అక్కడ పోటీ చేయకపోయినారు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయినారు? మొన్న జనరల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయినారు? మీకైతే క్యాడర్ ఉంటుంది, మీకైతే లీడర్లు ఉంటారు, మీరైతే అక్కడ పోటీ చేయరు. మీరు అక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారు, ఇక్కడ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. అది వచ్చి మమ్మల్ని అయితే ఏదో విధంగా విమర్శలు చేయడానికి వాడుకుంటారు. ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? మీరైతే తెలంగాణలో జనాలు ఉంటారు, మాకైతే తెలంగాణలో జనాలు ఉండరు. మేమంతా తప్పులు చేసిన వాళ్ళం కాబట్టి మాకుంటారు. మీరు చాలా నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీకు జనాలు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 750 మంది చనిపోతే 500 మంది తెలంగాణలో చనిపోయినారబ్బా. అంత అభిమానం ఉన్నటువంటి రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద. ఆ పక్కన పేపర్ కనిపిస్తుందా? ఆ పక్కన పేపర్ కనిపిస్తుందా? 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 పక్కన పేపర్ కనిపిస్తుందా? పేపరా? పక్కన మీకు షో చేస్తుంది ప్రింట్ కనిపిస్తుందా? అవు ఏందన్నా అది? సార్ ఇస్తా సార్, మీకు కూడా ఇస్తా. 5 minutes ఎక్సర్సైజ్ చేస్తాను, మీకు ఇస్తాను. అక్షర సత్య గారు ఇస్తాను, ఆగండి. అది నిన్న నాంపల్లి కోర్టు నుంచి తీసుకున్నదన్నా. ఆ ఎల్లో కలర్, రెడ్ కలర్ కనిపించినాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కేసులు అన్న. నిన్న కేవలం నాంపల్లి అదే నేను ఈ మాట ఎందుకంటానంటే మోహన్ రెడ్డి గారు మీ మాటకి నేను ఎందుకు ఇప్పటివరకు నేను మాట్లాడకుండా ఉన్నానంటే, ఇది నేను ఎందుకు ప్లే చేస్తున్నానంటే, నేను కేవలం ఒకటే ఒక క్వశ్చన్ వేస్తున్నా. మీరు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు? దాంట్లో 11:30 నుంచి 12:30 వరకు మేము కోర్టులో ఉంటామని కోర్టుకు మీరు టైం ఎందుకు పెట్టారు? మీరు ర్యాలీగా వెళ్ళినా కానీ మీరు రప్పా కార్డులు ఎందుకు పెట్టారు? మేము అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎందుకు ఆటంకం కలిగించేటట్టుగా మీరు ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని మేము ప్రశ్నించాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మీటింగ్ చేస్తే, లేదంటే విజయవాడ వరకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బీరుకి బిర్యానీ కంటే ఇట్లాంటి మాటలు మేము మాట్లాడట్లా. మాకు తెలిసిన విషయాల వరకు ఇప్పుడంటే బిర్యానీకి బీరుకు వచ్చినారని. అవును, కాదు నేను అదే మాట్లాడుతున్నాను, నన్ను పూర్తి మాట్లాడే ఉండే. మాకు తెలిసిన సమాచారం వరకు మేము మాట్లాడేదే కదా. మరి మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో మీరు ఎందుకు మాట్లాడతారండి? క్వశ్చన్ వేసినారు కాబట్టి నేను అట్లాంటప్పుడు మీరు సైలెంట్గా ఉండండి, పూర్తిగా నన్ను మాట్లాడినే ఉండే. మాట్లాడండి, నేను క్వశ్చన్ వేయాలి కదా మీకు. నిన్న సాయంత్రం వరకు కూడా నేను బీరు బిర్యానీ అనే మాట మాట్లాడలా. మీరు కార్యకర్తలకు సంబంధించి కొంత సమాచారం మాకు తెలిసింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏపీ నుంచి వచ్చారు. వినండి సార్, వినండి పెద్ద డిన్నర్లు ఇచ్చినారని మాకు తెలిసింది. ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా, కాదు ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా, మీరు మాట్లాడండి. మీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి తీసుకురాలేదా?
మీరు ఏం మాట్లాడతారు ఇవాళ రోజున? ఒక్కరు ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినారు. మీకు 164 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చారంటే మా ఎమ్మెల్యేలు వచ్చారని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్పాలి? మాకుండే 11 మంది 5 మంది మాత్రమే వచ్చినారు. నేను అంటుంది షెడ్యూల్ ఎందుకు పెట్టారు, షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు, మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి మీరు అన్న మీ తీరు మార్చుకోమని చెప్తున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ చూసి ఓరవలేకపోతున్నారు, ఈ మాటలన్నీ మాకు అవసరం లేదన్నా. ఇగో మీ ఛానల్లో సాక్షి ఛానల్లో ఏం చెప్తున్నారు తెలుసా? కారణ జన్ముడు అంటున్నారు. కారణ జన్ముడు అంటే ఏంటో తెలుసా మీకు అర్థం? షెడ్యూల్ గురించి అడిగినారు, షెడ్యూల్ గురించి చెప్తున్నా, షెడ్యూల్ గురించి అడిగినారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు పార్టీ అధ్యక్షుడు, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఒక రాష్ట్రం పర్యటన పోయేటప్పుడు వేరే రాష్ట్రానికి వాయిదాలకు వచ్చినప్పుడు మీ షెడ్యూల్ ఏంటండి? వాయిదాలకు వచ్చినప్పుడు మీ షెడ్యూల్ ఏంటండి? వాయిదాలు అనేది వాయిదాలు అయితే లీడరే కదా. లీడర్ వాయిదా అయితే ఒకటి, వాయిదా కాకపోతే ఒకటి ఉంటుంది. ఆ వాయిదాకు వచ్చినప్పుడు ఆయన ఫలానా రోజు ఫలానా నుండి ఫలానా చోటికి వెళ్తున్నాడని చెప్పడం కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాయిదాకు కాదు, కోర్టుకు వచ్చి పోండి. మీరు అనుకున్నది సాధించారు. లక్ష్మణ గారు ఇది ఒక్క నిమిషం. ఎందుకంటే ఆయన పదే పొద్దున్న డిబేట్లో కూడా ఇదే మాట అన్నారు, షెడ్యూల్ అని. నేను దానికి ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు షెడ్యూల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి బయలుదేరేటప్పుడు పలానా టైంలో బయలుదేరుతామని, ఒక పెళ్లికి వచ్చినా మాకు షెడ్యూల్ వస్తుంది, మీటింగ్ వచ్చినా షెడ్యూల్ వస్తుంది. దాంట్లో భాగంగా కోర్టుకు వచ్చేటప్పుడు నాకు పలానా టైంలో షెడ్యూల్ రిలీజ్ చేసాం, పలానా టైంలో బయలుదేరుతాం, పలానా టైం నుండి పలానా టైం 12 లోపల సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్తున్నప్పుడు ఆ షెడ్యూల్ ఎందుకు పెట్టారు? మాట్లాడు. ఇందాక నుంచి మేము చెప్తున్నా అర్థం కావట్లేదు. మీ మాట మీరు మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత మాట్లాడు అంటున్నా. మాజీ సీఎం ఇంటికా నుండి రిలీజ్ అవుతుంది. షెడ్యూల్ గురించి ఎందుకంత ఆవేదన, అంత కాంతంలో పడతారు? షెడ్యూల్ గురించి కోర్టుకి టైం పెట్టడం ఏంటండి? కాదు అయ్యా, కోర్టుకి ఇచ్చింది కాదు అది, కోర్టుకి నేను వస్తున్నాను చెప్పింది మాత్రమే. చెప్పండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా? చివరిగా చెప్పండి. నేను సాధించింది మీరు ఆగండి. మేము అనుకున్న లక్ష్యం మీరు అనుకుంటున్నారు తప్ప మేము లక్ష్యం అనుకోలేదు. మేము లక్ష్యం అనే ప్రసక్తే లేదు. వాయిదాకు రమ్మన్నారు, పోతున్నాము, వాయిదాకు రమ్మన్నారు, పోతున్నాము, వాయిదాకు పోయినాము,